హాయ్ అండి. నేను మీ బించెస్ ఛానల్. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన గోంగూర మటన్ కర్రీ నాదైన పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, సాఫ్ట్గా చేసుకునే కర్రీ అండి ఇది. ఇది వేసవికాలం మూలన నేను మీకు మసాలా ఏమీ లేకుండా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు మెంతిపిండి వేసి ఒక పావు స్పూను పసుపు వేసి అవి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయలు మగ్గడం కోసం దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. సత్యనారాయణ గారు అనే అతను నాకు గ్రద్ద, గోరింక, ఉడత వీడియోలో ఒక కామెంట్ పెట్టారండి. ఆయన కామెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని, ఇంకా చేయాలి అనే ఒక పట్టుదలని, ఇంకా చక్కగా మాట్లాడాలని ఒక ఫీల్ని నాకు కలిగించారు ఆయన. నాకు అటువంటి కామెంట్ పెట్టినందుకు ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో సత్యనారాయణ గారికి డెడికేట్ చేస్తూ మరింత ఎక్కువగా నన్ను ప్రోత్సహించాలని, అదేవిధంగా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మరి నేను ఆశిస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకాస్త బాగా వేగే వరకు, అంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మటన్లో నేను అల్లం వెల్లుల్లి, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసి మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆ మటన్ని నేను ఈవినింగ్ వండుతున్నానండి. మీలో ఎవరైనా త్వరగా వండుకోవాలి అనుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మొక్కకు ఉప్పు, కారం అంతా టేస్టీగా పట్టి చాలా పీస్ కూడా మనకి టేస్టీగా తింటున్నప్పుడు అనిపిస్తుంది. ఈ మటన్ మగ్గుతూ ఉండగా ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మటన్ మగ్గిన తర్వాత టమాటాలు ఒక 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అది మగ్గడం కోసం మరి కొంచెం సాల్ట్ వేసి వాటిని పూర్తిగా టమాటా మగ్గిపోయి కూరలో కలిసిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈరోజు నేను మీకు పిల్లలు, వారి యొక్క మనసు గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు పిల్లల గురించి మీకు విషయం చెప్తున్నాను. పిల్లలు ఎక్కువగా మారం చేస్తూ మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనకి చాలా కోపం వచ్చి వాళ్ళ మీద అరవడం కానీ, కొట్టడం కానీ చేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా మనం దగ్గరకు తీసుకుని ప్రేమతో నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పామనుకోండి, వాళ్ళు మన మాట అర్థం చేసుకొని ఖచ్చితంగా నెమ్మదిగా వాళ్ళలోని ప్రవర్తన మార్పు రావడం అనేది జరుగుతుందండి. మన పిల్లల ప్రవర్తన మన మీదనే, మన పెంపకం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది నిజమే అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా మీ పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ప్రయత్నం చేయండి. ఇది మీకు నచ్చితే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసి కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి, 1.5 గ్లాసు వాటర్ వేసి దాన్ని చక్కగా మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా గోంగూరని శుభ్రం చేసి కడిగి దాన్ని ఉడకబెట్టుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి దాన్ని పప్పుగుత్తితో క్రష్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ ఉడుకుతున్న మటన్ కర్రీలో వేసేయాలండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని మటన్ కర్రీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యి ఒక 10 నిమిషాలు ఆ కూరలో ఆ గోంగూర కూడా మెల్ట్ అయిపోయి చక్కగా కూరకి మొత్తానికి పట్టి చాలా రుచికరంగా తయారవుతుందండి. చూడండి, క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి.
ఈ మటన్ కర్రీలో ఎంత గోంగూర సరిపోతుంది అనేది మనం చూసుకొని వేసుకోవాలి. నేను ఒక పెద్ద కట్ట కట్ చేసి దాన్ని ఇలా స్మాష్ చేసి ఉడకబెట్టి స్మాష్ చేసి వేస్తున్నాను. ఈ మొత్తం కలిపి అదంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. అలాగే ఇప్పుడు మరికొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. పిల్లలు ప్రశాంతంగా ఉన్న సమయంలో మనం ప్రేమతో వారికి మంచి విషయాల గురించి, వారు చేస్తున్న తప్పుల గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరంగా చెప్పామనుకోండి, వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకొని మీకు పాజిటివ్గా స్పందిస్తారు. కనుక వారి భయపెట్టి మొండిగా తయారు చేసే కన్నా ప్రేమతో సాధించండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, గోంగూర కరెక్ట్గా ఉడికిపోయింది. ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిందండి. ఇలా కూరలో ఆయిల్ బయటికి రిలీజ్ అయితే కూర రెడీ అయినట్లేనండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే కొత్తిమీర వేయట్లేదు. మీరు చేసేటప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే దాన్ని సన్నగా తరిగి ఈ సమయంలో మీరు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవచ్చండి. నేను చెప్పిన ఈ పిల్లల విషయం మీకు నచ్చినట్లయితే మీకు ఒక్కసారి నాకు కామెంట్ చేసి నచ్చిందో లేదో, ఇది నిజమో కాదో మీకు అనిపిస్తుందా ఇంకా నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతేనండి, గోంగూర కర్రీ చాలా సింపుల్. ఈ సమ్మర్లో మసాలాలు లేకుండా సాఫ్ట్గా టేస్టీగా చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ కర్రీలో ఐరన్, ప్రోటీను, ఫైబరు, ఈజీ డైజెషన్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.